14:9 ఈజ్ యాజ్ 26 క్వశ్చన్ మార్క్. ఓకే, మా 14:9 ఈజ్ యాజ్ 26 అనగానే దీన్ని సాల్వ్ చేయాలంటే ఫస్ట్ నేను ఏం చేయొచ్చు అంటే 14లో హాఫ్ ఎంత 7, కానీ అక్కడ ఎంత ఉంది 9 ఉంది, అంటే +2 చేస్తే సరిపోతుంది. 7 + 2 ఎంత 9. ఓకే, సరిపోయిందా లేదా? అంటే నెక్స్ట్ నేను ఏం చేయొచ్చు 26లో కూడా హాఫ్ అంటే ఎంతమ్మా 13, దాన్ని కూడా ఏం చేస్తాను +2, 13 + 2 అంటే ఎంత 15. ఉందా? లేదు. లేదు కాబట్టి మనం ఏం చేయాలి తెలుసా, లాజిక్ని మార్చాలి. ఓకేనా? అంటే ఇప్పుడు లాజిక్ మార్చాలి అంటే సపోజ్ చూడండి, సో 14 కదా, డిజిట్స్ ఏంటమ్మా 4, 1, డిఫరెన్స్ ఎంత 3, ఆ 3ని స్క్వేర్ చేస్తే ఎంత 9, అంటే డిజిట్స్ని డిఫరెన్స్ కనుక్కొని నన్ను స్క్వేర్ చేయాలి. అంటే ఇప్పుడు 26 ఉందనుకోండి, డిజిట్స్ ఏంటి 6, 2, డిఫరెన్స్ ఎంత 4, అంటే 4ని స్క్వేర్ చేస్తే ఎంత 16, రైట్? సో 16 ఉందా లేదా? 16 ఉంది. సో ఆన్సర్ ఇస్ థర్డ్ ఆప్షన్. అంటే క్వశ్చన్ చేసేటప్పుడు దాంట్లో ఒక లాజిక్ ట్రై చేయాలి, అది వర్కౌట్ కాకపోతే రెండో లాజిక్ కూడా ట్రై చేయాలి. ఓకేనా? అంటే ఎస్పెషల్గా నెంబర్ అనాలజీ అనేది ఒక లాజిక్ తోటే వచ్చేవి కాదు, మల్టిపుల్ లాజిక్స్తో వచ్చేవి. ఓకేనా? రైట్, అంటే ఆప్షన్స్ ఓరియంటెడ్లో మనం చేయాలి. ఓకే రైట్, సో ద నెక్స్ట్ బ్యూటిఫుల్ వన్.